హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మహి నిపిలేటి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా, పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి అయితే నేను ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటానో మీతోటి షేర్ చేసుకుంటూ నేనైతే వర్క్ చేసుకుంటాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇల్లు అయితే తుడుచుకొస్తున్నానండి. అంటే రోజు తొందరగానే తుడిచేస్తానమాట. ఈరోజు అయితే పాప లేట్గా లేచిందండి. ఇంకా బయట మాకు రోడ్డు వేస్తున్నారని చెప్పాను కదా, ఇంకా రోడ్డు వేయటం వర్క్ ఉండటం వలన బయట ముగ్గు వేసుకోవడానికి లేదనమాట. అందుకే నేను పైన అయితే నీట్గా కడిగేసుకొని పైన గచ్చు దగ్గర అయితే మేము బయటికి వెళ్ళే ఎంట్రన్స్ గుమ్మం ఉంటుంది కదండి, అక్కడైతే నీళ్లు జల్లేసి పెట్టుకుందామని అయితే అనుకున్నాను. మామూలుగా అయితే మార్నింగ్ ఇంకా బయట తుడిచేసేసుకొని ఇంకా ఇంట్లో తుడుచుకోవడానికి అయితే వస్తామన్నమాట. ఇంకా బయట అయితే కుదరలేదని చెప్పి అయితే ఇంకా పాప ఏం చేసిందంటే ఇవాళ లేట్గా లేచిందండి. ఎప్పుడు కూడాను పాప ముందు లేచేసి అయితే నన్ను లేపుతుందనమాట. ఇంకా ఈరోజు లేట్ అయిపోయింది. ఇంకా వంటగది వరకు అయితే నేను తుడిచేసి పాపకి క్యారేజీ పెట్టేశానండి. ఎందుకంటే పాప వాళ్ళకైతే స్టడీ అవర్ ఉంటుందన్నమాట. ఇంకా హాఫ్ డేస్ అయినా సరే పాప మార్నింగ్ వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ 5:30 అట్లా అయితే అయిపోతుందండి టైము. ఇంకా బాబు అయితే మధ్యాహ్నం వచ్చేస్తున్నాడు, పాపే ఉంటుందన్నమాట. అంటే బాబు 6th అండి, పాప వచ్చేసి అయితే 8th క్లాసు. అందుకే పాపకి స్టడీ అవర్ ఉంటుంది. ఇంకా నేనైతే ఇల్లు తుడుచుకొచ్చేస్తున్నానండి. ఇంక ఈరోజు అయితే కొంచెం అంట్లు తోమడానికి అయితే దుర్గ వస్తుంది కదా, తనైతే లేట్గా వస్తానని చెప్పింది. ఇంకా నేను బయట మొత్తం ఇల్లంతా తుడిచేసుకొని ఇంకా బయట కూడా తుడిచేసి ముగ్గు అయితే ఇట్లా పెట్టేసుకున్నానండి. ఇంకా బయట అనేది వాటర్ ఏమి చల్లలేదనమాట, మామూలుగా తుడిచేసి అయితే వదిలేసాను. ఇంకా ముగ్గు పెట్టేసుకొని నేనైతే స్నానం చేసి వచ్చేసి దేవుడికి దీపం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా దీపం పెట్టేసుకున్న దగ్గర నుంచి అయితే ఇంకా ఉన్న వర్క్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఇంక ఈ లోపు అయితే తను వచ్చేసేసి అంట్లు మొత్తం కూడా కడిగేసేసి వెళ్ళిందండి. నేను ఇంకా స్నానం చేసేసాను కదా, ఇంకా పూజ కూడా చేసేసుకున్నానని చెప్పేసి అయితే ఇంట్లో బట్టలు ఉన్నాయండి. బట్టలు విడిచిన బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఆల్రెడీ లిక్విడ్ వేసి అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే వాటర్ వస్తుందండి మాకు. ఇప్పుడు 11:30 అట్లా అయితే అవుతుందండి. ఈ టైంలో అయితే వాటర్ వస్తాయి అనమాట. నేను ఇంకా మోటార్ వేసేసి అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను. ఇంకా పప్పు కూడా నానపెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసానండి. ఈరోజు మా వారు బయటికి వెళ్ళారనమాట. వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఫిష్ తీసుకొచ్చారండి. అంటే మాకు ప్రాజెక్ట్ దగ్గర అయితే పట్టేసి ఉంటాయన్నమాట ఫిష్. అదైతే తీసుకొచ్చారు. ఇంకా దాన్ని క్లీన్ చేసేసి అయితే నేను వండుదామని అయితే బయటికి తీసేసాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచానండి. ఇంకా పని అంతా అయ్యాకైతే అప్పుడు తీసుకొని చేసుకుందాం అంటే ఆల్రెడీ చేసేసి తీసుకొచ్చారనమాట. అంటే అక్కడ వాళ్ళు మనకి క్లీన్ చేసేసి ఇస్తారండి. మా సైడు చేపలు చాలా బాగుంటాయి. ఫ్రెష్గా ప్రాజెక్ట్లో అంటే మనకి ఏ మందులు ఏమీ లేకుండా ఆర్గానిక్గా ఉన్నాయైతే దొరుకుతాయండి. ఇంకా నేనైతే పిల్లలకి ఫ్రై చేయడానికి కూడా బాగుంటుందని అయితే పొట్ట దగ్గర నుంచి నిలువుగా కోస్తారనమాట ముక్కలు. అలా అయితే కోయించుకురమ్మన్నాను, కోయించుకొచ్చారండి. ముక్కలన్నీ కూడా గిన్నెలోకి తీసేసుకొని కడిగేసుకుంటున్నాను. ఈ విధంగా చేప ముక్కలు ట్యాప్ కింద పెట్టేసేసి కడుక్కుంటే నీట్గా మొత్తం కూడా దాంట్లో ఇసుక ఏమీ లేకుండా నీట్గా అయితే పోతుందండి. అంటే పైన మొత్తం కూడా పొలుసు ఉంటుంది కదా, అదంతా కూడా తీసేసి శుభ్రంగా అయితే తీసేసి ఇచ్చారనమాట. అయితే మనం లోపల బ్లాక్గా ఉంటుంది కదండి, అదంతా తీసేసుకొని గోరుతోటి మొత్తం కూడా నేను ముక్కలు కడిగేసుకుంటున్నానండి. నీట్గా కడిగేసేసుకొని అయితే ఇంకా ఉన్న ప్రాసెస్ అయితే చేసుకోవచ్చని కడిగేస్తాను. ఇంక ఇప్పుడైతే అయిపోయిందండి. మనం చేప ముక్కలు కడిగేటప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా పెరుగు, అందులోకి కొద్దిగా సాల్ట్, అంటే కళ్ళుప్పైనా పర్వాలేదండి, వేసుకొని కడుక్కుంటే నీచు వాసన ఉండదనమాట కర్రీ. ఇలా కడిగేసేసాక నేను ఫ్రై కోసం అయితే సపరేట్గా తీస్తున్నానండి ముక్కలు. ఇవి నా చేతిలో ఉన్న బౌల్లోకి తీసే ఫ్రై కోసం అయితే తీస్తున్నానండి. ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు, అందుకే ఫ్రై చేద్దామని అయితే కొన్ని ముక్కలు తీసాను. ఇంకా ఇవైతే పులుసుకండి. ఇందులోకి కారం వేసేసి తర్వాత కూరలోకి వేసుకుంటామండి. ఫస్ట్ అయితే మామూలుగా వేస్తున్నాను అనమాట కారం. స్పైసీనెస్ తగ్గట్టుగా అయితే వేసుకోవచ్చండి. ఎవరెంత తింటారో కారం మనకు తెలియదు కదా, ఇంకా మేము తినేటట్టు అయితే నేను వేసుకుంటున్నాను. ఇంకా పసుపు, కారం వేస్తానండి, పసుపు ఇప్పుడు వేయను, సారీ. కారం, ఉప్పు కూడా వేసేసి నేను ఫ్రై చేసే ముక్కల్లోకి అయితే కొంచెం నిమ్మచెక్క అయితే పిండుకుంటున్నానండి. ఇలా పిండేసేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని
రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే 10 నిమిషాలు నానతాయండి. ఉప్పు కారం కూడా ముక్కకు బాగా పడుతుందన్నమాట. అలా పట్టిన ముక్క మనకి పులుసులో వేస్తే చప్పదనం లేకుండా టేస్ట్గా ఉంటుందండి. నేను ఎప్పుడు చేసినా సరే ఇట్లానే చేస్తాను. ఇవన్నీ కూడానండి ముక్క అంతా కూడా బాగా పట్టేలా కలిపేసేసుకోవాలి. ఈ పొట్టకాడ ముక్కలు చెప్పాను కదండి, నిలువుగా కోంచాను చేపన. అలా కోంచితే పొట్టకాడ ముక్కల్లోకి మనకు ముళ్ళు ఎక్కువ ఉండదండి. ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కలిపేస్తున్నానండి నేను. ఇలా కలిపేస్తాం కదా, ఇంక ఇదైతే పక్కన పెట్టేసేసుకుంటాను. ఇంకా పులుసులో ముక్కలు కూడా కలిపేసేసుకుందామండి. పిల్లలకి తెలియదు అనమాట అండి చేప తీసుకొచ్చినట్టు, అంటే మామూలు కర్రీ అనుకున్నారు. నేనైతే పొద్దుట పాపకి వంకాయ ఫ్రై అయితే చేసేసి క్యారేజీ పెట్టేసేసాను. ఇంకా ఈయనైతే అనుకోకుండా తీసుకొచ్చారండి. ఇంకా మా బాబు వచ్చేసరికి అయితే సర్ప్రైజ్గా చేసేసి పెట్టేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బాబుకి చేపల పులుసు అన్నా సరే ఫ్రై అన్నా చాలా ఇష్టం అండి. ఇంక ఇవన్నీ మ్యాగ్నేట్ చేసేసానండి. ఇవైతే పక్కన పెట్టేసేసుకుందాము. ఈ లోపైతే నేను పప్పు నానబెట్టేసుకున్నాను కదా, అదైతే నానిపోయిందండి. నేను పిండి వేసేసుకుంటాను ఈలోపు. ఈ ఈ పిండి వేసేలోపు అయితే మనకి ఈ ముక్కలు బాగా నానుతాయండి. ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసాను. నేను ఇప్పుడైతే పప్పు వేసేసుకుంటాను. గ్రైండర్ అయితే ముందు రోజే నీట్గా కడిగేసేసి పెట్టేసుకుంటామండి. ఎప్పటిదప్పుడు కూడాను క్లీన్గా ఉంటుందన్నమాట. ఇంకొకసారి అయితే నేను మళ్ళీ క్లాత్ పెట్టేసి తుడిచేసుకున్నానని తుడిచేసుకొని పప్పు అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే నేను దోసపిండికి వేసుకుంటానండి. దోసపిండి అంటే మనకి రైస్ ఉంటుంది కదా, ఎక్కువసేపు అయితే నలుగుతుందనమాట. అందుకే ఫస్ట్ దోసపిండి వేస్తానండి. ఇడ్లీ పప్పు ఎప్పుడైనా సరే మనం లేట్గా రుబ్బుకోవాలి. ఇడ్లీ అనేది పులుపు వస్తే తినలేం కదా. దోశ అనేది మనకి బాగా పులిస్తేనే బాగుంటుంది కాబట్టి దోసపిండి ఫస్టే రుబ్బుకుంటానండి. అప్పుడు మనకి ఫర్మెంట్ అవుతుందన్నమాట బాగాను. ఇంకా దోసకైతే రైస్ ఆల్రెడీ కడిగేసేసి నానబెట్టుకుంటానండి. మళ్ళీ ఒకసారి అయితే కడిగేసేసి దోసలోకి వేసే రైస్ అయితే కడిగేసి మళ్ళీ అందులోకి అయితే వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి పెట్టేస్తే మనకి దోసపిండి పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుందండి. ఇది మనకి 2 వాయిలు అయితే అవుతుందన్నమాట. ఇంక 2 వాయిలు అయ్యాక తర్వాత ఇడ్లీ పప్పు అయితే వేస్తాను. ఇంక ఈ లోపు ఇది వేసేసి అయితే ఉన్న వర్క్ చేసుకుంటానండి. ఎలాగా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12:30 అట్లా అయిపోతుందన్నమాట. ఇంక ఇదంతా అయ్యేసరికి అయితే నాకు ఓన్లీ దోశ అయ్యేసరికి అయితే 2 అయిపోతుందండి టైం. ఇంకా అక్కడ నుంచి 2:30 అయితే కంపల్సరీ అయిపోతుందండి. ఇంకా అక్కడ నుంచి అయితే నేను ఇడ్లీ పప్పుకి స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే ఇంటి దగ్గర ఇంకా ఒకదాన్ని ఈ పనులు అయితే సరిపోతాయండి. ఇంకా డైలీ కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. మన వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడైతే వేస్తాను, సాల్ట్ కూడా వేసేసానండి. వేసేసేసి ఇంకా అది అక్కడ పెట్టేసేస్తాను, నలిగిపోతుంటుంది. ఈ లోపు అయితే ఫ్రిడ్జ్లో వాటర్ లేవండి, పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా, అంటే పాప రాదండి, బాబే వస్తాడు. ఇంకా 2 బాటిల్స్ అయితే పట్టేసేసి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా తర్వాత అయితే బాబు వచ్చాక పట్టమంటానండి. ఎన్ని వాటర్ పెట్టినా సరే అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఎండాకాలం వచ్చేసరికి అయితే మనం చాలా వాటర్ అయితే తాగేస్తామండి. ఇంకా వాటర్ అయితే పట్టేసేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ఇంకా తర్వాత అయితే వంట చేసేయచ్చు అని చెప్పేసి అయితే వాటర్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు రాగానే సరే, అంటే బాబు వస్తాడనమాట, బాబు వచ్చిన ఈయన వచ్చిన ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో వాటర్ అడుగుతారండి. బయట ఎండలు చాలా బీభత్సంగా ఉంటున్నాయి కదా, చాలా వేడి వచ్చేస్తుందండి. ఇంకా మాకైతే పైన స్టేర్ ఉండటం వలన చల్లగా ఉంటుందన్నమాట ఇంట్లోనూ. మాకు ఎదురుగదిలో బాగా చల్లగా ఉంటుందండి. ఇంకా అందుకని నేను పాప కూడా ఎదురుగదిలోనే పడుకుంటాం అనమాట. బాగా చల్లగా ఉంటుంది. ఇంకా బాబును ఈయన కూడాను మధ్య గదిలో అయితే పడుకుంటారు. ఇంకా ఫ్రిడ్జ్లో వాటర్ అయితే పెట్టేసేసానండి. రైస్ అయితే పెట్టేశాను. ఇంకా పొద్దుట పాపకి క్యారేజీలోకి వండింది కొంచెం రైస్ అయితే ఉండిందనమాట. దానికి ఇంకొంచెం అయితే ఒక 2 కప్పులు అయితే పెట్టుకుంటే సరిపోతుందని అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ రైస్ ఉంటున్నా సరే ఎవరూ పెట్టుకోవట్లేదనమాట. నైట్ వచ్చేసరికి చాలా తక్కువ తింటున్నారండి. రైస్ ఉంటుంటే పడేయవలసి వస్తుంది, ఎవరు కూడా తినట్లేదు. అందుకని తక్కువే పెడతానండి ఇప్పుడు రైసు. ఇప్పుడైతే కర్రీకి కావాల్సినవి తీసుకుంటున్నానండి. మా అమ్మగారు అయితే మళ్ళీ వంకాయలు తెచ్చేసారనమాట. గుత్తి వంకాయలు అయితే వేసుకొచ్చారండి. అంటే నేను తీసుకురమ్మని చెప్పాను, గుత్తి వంకాయలు అయితే తీసుకొచ్చారనమాట.
ఇంకా కర్రీకి కావాల్సినవి నేను తీసుకుంటున్నాను. అంటే మనకి చేపల పులుసులోకి బెండకాయ వేస్తే బాగుంటుందండి. అందుకని లేత బెండకాయలు అయితే ఉన్నాయన్నమాట. ఉన్నాయి కదనని చెప్పేసి అయితే ఒక 4 బెండకాయలు పులుసులో వేసుకుందామని అయితే తీసుకుంటున్నానండి. చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి. దగ్గర దగ్గర మనకి ఒక 100 గ్రాముల చింతపండు అయితే పడుతుందనమాట. ఇంకా మా దగ్గర ఉన్న చింతపండు అయితే పుట్టులు తీయకోకుండా ఉన్న చింతపండేనండి. అదైతే కొంచెం ఒక 100 గ్రాములు అయితే వేసుకొని నానబెట్టుకున్నాను. అది నాటు చింతపండు అనమాట. అంటే మనకి బాక్స్‌లోనూ ఇక్క తీసేసి అయితే అంటే పిక్క తీసిందైతే అమ్ముతారు కదండీ! అదైతే మనకి ఏసీ పండు అంటారు. ఇదైతే నాటు పండండి. అంటే ఊళ్ళో దొరుకుతది కదా! అదైతే తీసుకొచ్చి అమ్ముతారనమాట. ఇంక నేనైతే చేపల పులుసులోకి ఉల్లిపాయ పేస్ట్ అయితే పట్టేసుకున్నానండి. అందులోకి కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయి, అల్లం ముక్క అన్నీ వేసుకొని అయితే పట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నానండి. ఇంకా టమాటా పేస్ట్ కూడా పట్టేసుకొని పెట్టేశానమాట. ఇంకా దీంట్లోకైతే ఒక బాండీ అయితే పెట్టేసేసుకున్నానండి. పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకుంటాను. ఆయిల్ అనేసరికి మనకి ఎక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటేనే చేపల పులుసులోకి టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ బాండీ వచ్చేసరికి అయితే ఫ్రై కోసం పెట్టుకున్నానండి. ఫ్రైకి ముక్కలు అయితే పక్కన పెట్టాను కదా! ఇంకా ఫ్రై కోసం అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇది వేడైపోయింది కదా! దీంట్లోకైతే ఒక 3, 4 స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నానండి. అదైతే సరిపోతుందనమాట. ఫ్రై చాలా బాగా వస్తుంది. ఇంక దీంట్లోకైతే నేను ఒక చిన్న పావు కప్ ఎంత అయితే ఆయిల్ తీసుకున్నానండి. అంటే మనకి గ్రాముల్లో వచ్చైతే ఒక 100 గ్రాములు అట్లా ఉంటుందండి. 100 గ్రాములు కొంచెం తక్కువ అనమాట. ఎప్పుడైనా సరే చేపల పులుసులో అట్లా ఉంటేనే ఆయిలు మనకి కూర అనేది స్మెల్ రాదు, బాగుంటుందండి. చేపల పులుసు ఎప్పుడైనా సరే మనం చేసుకొని మర్నాడు తింటే చాలా బాగుంటుందనమాట. ఇప్పుడైతే నేను చేస్తున్నాను కదా! నైట్‌కి చాలా బాగుంటుందండి. ఇంకా ఫ్రై కోసం అయితే కొద్దిగా పసుపు వేసుకున్నానండి. అంటే ఆయిల్ వేడి చేసుకున్నాకైతే మనం ఆయిల్‌లో పసుపు వేసుకుంటే కూర మంచి కలర్ అయితే వస్తుందనమాట. మామూలుగా కూరలో వేసే బదులు ఇలా వేసుకుంటే బాగుంటుందండి పసుపు. ఇంక ఇప్పుడైతే ఈ ముక్కల్లోకి నేను కొంచెం ఉల్లిపాయ పేస్ట్ పట్టాను కదండీ! అదైతే కొద్దిగా వేసుకొని అయితే ముక్కల్లో మళ్ళీ కలిపేసాననమాట. కలిపేసేసి ఈ ముక్కలైతే ఇలా కాగిన ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ మా ఆయన గారు అయితే వచ్చేసారనమాట. ఇంకా అవ్వలేదా అని అయితే అడుగుతున్నారు. అడుగుతుంటే ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుందని చెప్తున్నాను. ఇంక ఈ ఆయిల్ కాగాకైతే ఇందులో కూడా పసుపు వేసాను కదండీ! ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వేసేసాననమాట. ఉల్లిపాయ పేస్ట్ వేసేసి ఇదైతే బాగా వేగాలండి. ఇందులోకి టమాటా పేస్ట్ కూడా వేసేసాను. టమాటాలు ఏంటోనండి పండుగ లేవు, కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట. అందుకే ఎర్రగా లేదండి. నాకు పండుగ ఉన్న టమాటాలు అయితే బాగుంటాయి. ఇంకా సరేలే ఏదైతే అది అయిందని చెప్పేసి అయితే నేను వేసేసానమాట ఇందులోను. ఇంక ఇదైతే బాగా మగ్గిపోతుందండి. దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాం కాబట్టి బాగా మగ్గిపోతుందన్నమాట. పచ్చివాసన అంతా పోయి మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేయాలండి. ఇంకా ఈ లోపైతే నేను ఏం చేస్తున్నానంటే బెండకాయలకి ఒక నాటు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా చివర మొదలైతే తీసేసి మనం చిన్న నాటు అయితే పెట్టుకుంటే సరిపోతుందనమాట. మా వారైతే మధ్యలో కట్ చేసేసి వేసేయచ్చు కదా అంటున్నారు. లేదు అలా వేస్తే బాగోదు, జిగురు వచ్చేస్తుందని అయితే చెప్తున్నానండి. ఇంకా సరే నీ ఇష్టం, నీకు నచ్చినట్టు అయితే చేసుకో అన్నారు. ఇంకా నేనైతే ఇవి చేస్తున్నాను అనమాట. ఈ లోపైతే మా బన్నీగాడు ఏడుస్తున్నాడు అనమాట. అంటే దగ్గరికి రమ్మని, ఇప్పుడే వచ్చారు కదా ఎక్కడికి వెళ్ళావు అన్నట్టయితే అది పేచీ పెట్టేస్తుందండి. పేచీ పెట్టి అడుగుతుందనమాట. ఇంకా అడుగుతుంటే దాంతో ముద్దులాడుకుంటున్నారు అక్కడ నుంచొని. ఇంక నేను వీడియో అయితే స్టాండ్కి పెట్టేశాను కాబట్టి ఇంకా అటు తీయడానికైతే లేదండి. ఇంక ఈ బెండకాయలు అయితే కట్ చేసేసుకొని పెట్టుకోకపోతే మళ్ళీ పులుసు వేసేటప్పుడు అయితే మర్చిపోతానమాట. ఇందాక అలాగేనండి ఉల్లిపాయ పేస్ట్ వేసి టమాటా పేస్ట్ వేయడం మర్చిపోయి అయితే మధ్యలో అయితే వేసాను అనమాట. ఇంక అందుకే మీకు ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంక ఇవి కట్ చేసేసుకొని పక్కన అంటే ఫస్టే కడిగేసేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు కూడా బెండకాయ మనకి తడి తడిగా ఉన్నప్పుడైతే వేయకూడదనమాట. జిగురు వచ్చేస్తే కట్ చేసినా సరే జిగురు వచ్చేస్తుంది అనమాట. ఇంక ఇదైతే అయిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను మళ్ళీ సరిపడగా కారం అయితే వేసుకుంటానండి. మాకు ప్రాజెక్ట్ చేపలు చాలా రుచిగా ఉంటాయండి. ఇవి ఏంటంటే మందులు ఏమి వేయకోకుండా అయితే పెంచుతారు కదా! అంటే పెంచడం కూడా కాదనమాట. అవి ఎట్లా అంటే గాలికి పుట్టి గాలికి పెరుగుతాయి చూడండి, ఆ టైప్‌లో అయితే ఉంటాయండి. అలా ఉన్నాయి, టేస్ట్ బాగుంటాయి అనమాట. ఇంకా అటు వెళ్ళినప్పుడైతే మేము ఏ సందర్భంలో వెళ్ళినా సరే వచ్చేటప్పుడైతే తెచ్చుకుంటామండి. మొన్న ఒకసారి అయితే నేను తెప్పించానండి బయట. అంటే మా ఊర్లోనే మార్కెట్ ఉంటుందన్నమాట. అక్కడ తెప్పించాను. అస్సలు బాగాలేదండి. చప్పగా ఉందన్నమాట ముక్క. మాకు టేస్ట్ తెలిసిపోతుందండి. ఎందుకంటే
మాకు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఏ టేస్ట్ ఎలా ఉంటుందా అని తెలిసిపోతుందన్నమాట. ఇంకా బయట వేరే ఊర్లో అయితే అంటే సిటీలకి వేస్తే అయితే ఎలా ఉంటాయి, చచ్చిపోయిన చేపలను అయితే అమ్ముతారు కదండి, అవి అంత టేస్ట్ ఉండవు. ఇంకా మాకు వచ్చేసరికి మాకు బతికున్నాయి దొరుకుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటాయండి. ఇంక ఇప్పుడైతే ఇందులోకి కారం వేసేసుకున్నానండి. వేసుకొని కొద్దిగా పంచదార అయితే వేస్తాను. పంచదార వేసుకుంటే మామూలుగా అయితే టేస్టింగ్ సాల్ట్ వేయొచ్చండి. నేను టేస్టింగ్ సాల్ట్ అయితే వేయట్లేదు, పంచదార వేస్తున్నానండి. ఎప్పుడన్నా సరే అనుకోని పరిస్థితుల్లో అయితేనే టేస్టింగ్ సాల్ట్ వాడతాను, అస్తమానం అయితే వాడనమాట. వేసుకుంటే టేస్ట్ కొంచెం బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి పులుసు కూరలో ఎప్పుడైనా సరేనండి, బెండకాయ పులుసు అయినా సరే చిన్న బెల్లం ముక్క అయినా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా పులుసు కూడా వేసేస్తున్నానండి. పులుసు వేసేసుకొని మనకి పులుసు మరుగుతుంది అని అనేటప్పటికైతే ముక్కలు వేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ముక్కలు వేసాక ఇవన్నీ వేసుకొని తిప్పుకోవాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే మనకి ముక్క విడిపోతుంది కాబట్టి ఫస్టే ఇవన్నీ వేసేసుకొని ముక్కలు వేసుకుంటే ఎప్పుడైనా సరేనండి చేప ఎక్కువ ఉడకకూడదు అనమాట. ఎక్కువ ఉడికిందంటే టేస్ట్ ఉండదు, మనకి ముక్క విడిపోతుందండి. ముక్క విడిపోకుండా అయితే కూర వండుకోవాలన్నమాట. చేపల కూర చాలా సెన్సిటివ్గా అయితే వండాలండి. మనం మామూలుగా మటన్ వండినట్టు చికెన్ వండినట్టు అయితే వండేయకూడదు. అలా వండేస్తే చేప ముక్క విడిపోయి అసలు తినడానికి కూడా మనకు బాగోదు అనమాట, చప్పదనం వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు ఇందులో అయితే ముక్కలు వేస్తున్నానండి. మనకి ఇవి బతికున్న చేప ముక్కలు కాబట్టి మనకి ముక్క ఉడికేసరికి అయితే అందులో నుంచి చిన్న చిన్న బబుల్స్ అయితే వస్తాయి అనమాట ముక్కలో నుంచి. చాలా బాగుంటుందండి. ఇంకా ఈ దీంట్లోనూ చెన కూడా లేకుండా అయితే నేను తీసుకోమన్నాను అనమాట. చెన ఉందనుకోండి అసలు టేస్ట్ ఉండదండి. ఇదైతే పోతు చేప, ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే చెన ఉందనుకోండి పిల్లల్ని పెడతాయి కాబట్టి అందులో టేస్ట్ ఉండదనమాట. అయినా సరే చాలా అంత ఇష్టంగా కూడా తినరండి మా పిల్లలు కూడాను, అందుకని చెప్పాను అనమాట ముందే. అదే చూసి అయితే తీసుకొచ్చారు. ఇంక ఈ ముక్కలన్నీ వేసేస్తానండి. వేసేసుకొని అయితే ఒక్కసారి ఇట్లా చూపిస్తున్నట్టుగా అయితే కలుపుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ఒక ఉడికొచ్చాకైతే మనం కొద్దిగా పులుపు చూసుకుంటే, పులుపు కారం ఉప్పు అన్నీ చూసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇందులోకైతే నేను కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేస్తాను. వేసేసుకుంటే మనకి బెండకాయ చెదరదండి, ముక్క కూడా చెదరదనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది. ఇంకా పక్కన ఫ్రై అయితే అవుతుందండి. చూస్తారు కదా అసలు భలే ఉందనమాట ఫ్రై. చూడడానికి చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా ఫ్రై కూడా కొంచెం వేగకైతే కట్టేస్తానండి. ఈలోపే మా వాళ్ళు అయితే అడిగేస్తున్నారనమాట. మనం ఇప్పుడే వేసాం కాబట్టి ముక్కలు ఒకసారి ఇలా గట్టితో కలిపేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా గరిటె పెట్టకూడదు అనమాట. ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. ఇలా పెట్టేసుకోవాలండి ముక్కల పైన, ఎందుకంటే మళ్ళీ మనకి గరిటెతో కలుపుకుంటాం గట్ట అటువంటివి ఉండకూడదు కదా. ఇలా వేసేసుకుంటే ఆటోమేటిక్గా అదే లోపలికి మునిగిపోయి మనకి ముక్క అంతా కూడా ఉప్పు కారం అయితే పట్టేస్తుందండి. అసలు పులుసు చాలా బాగుంటుందన్నమాట. పచ్చి మామిడికాయ వేసుకోవచ్చు, బెండకాయ వేసుకోవచ్చు అండి, చింత పులుసుతో చేసుకోవచ్చు. చింత పులుసు అంటే పచ్చి చింతకాయ పులుసు చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. వంకాయ కూడా వేసుకోవచ్చు అనమాట. మా ఆయనగారు వాళ్ళ మేనత్త చేస్తుందండి, ఆవిడ భీమవరం సైడ్ అనమాట. వాళ్ళు అన్నీ అంటే వాళ్ళు ఏదైనా సరే కలగలిపేసి చేస్తారండి, చాలా బాగుంటుంది. కానీ పెద్దవాళ్ళు చేసినట్టుగా అయితే మనకు అంత కుదరదు అనమాట. మన టేస్ట్ మనది, వాళ్ళ టేస్ట్ వాళ్ళది కదా. కానీ వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఇంకా ఫ్రై అయితే వేగిపోయింది. ముక్కలు కొంచెం కింద ముక్క పైకి, పై ముక్క కిందకైతే తిరిగేసానండి. ఇంకా వేసేసి దీంట్లోకి అయితే కొద్దిగా ఫిష్ మసాలా ఉంటే అదైతే చల్లుతున్నాను అనమాట. చల్లుకుంటే బాగుంటుంది. కొంచెం కారం కూడా తగ్గినట్టు అనిపించిందండి నాకు. లాస్ట్ అండ్ ఫైనల్గా వేగిపోయింది కదా అని చెప్పి కొంచెం కారం పొడి అయితే చల్లానండి. చల్లేసేసి ఒకసారి ముక్క మళ్ళీ తిప్పుతానమాట. తిప్పుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఫ్రై ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ముక్క కూడా మనకు తినడానికి స్మూత్గాను పైన క్రిప్సీగా ఉండి చాలా బాగుంటుందండి. అంటే మనకు డీప్ ఫ్రైలో ఉన్నంత ఇదేమి ఉండదు అనమాట. డీప్ ఫ్రై అంత టేస్ట్ ఉండదండి అనుకుంటారు, కానీ ఈ రకంగా ఒకసారి అయితే చేసుకొని చూడండి, ఎలా ఉందో తెలుస్తుంది అనమాట, మీకే నచ్చుతుంది. ఇంక ఇప్పుడైతే మా వాళ్ళు టేస్ట్ చేసేస్తున్నారండి. ఇందాక నుంచి కూడా స్మెల్కి ఎప్పుడెప్పుడు అవుతుందా అని అయితే చూస్తున్నారనమాట. ఒక 5 నిమిషాలు అని అయితే నేను చెప్పాను. ఇంకా మా బాబును మా వారు కూడా తీసేసుకొని
తింటున్నారు. ఇంకా చాలా బాగుందని అయితే చెప్పారండి. ఇంక దోసపిండి చూడండి పర్ఫెక్ట్గా నలిగిపోయింది. ఇంక ఇది నలిగింది కదా, నేనైతే దోసపిండి గిన్నెలోకి తీసేసుకుంటానండి. తీసేసుకొని అయితే ఇప్పుడు కొంచెం ఫ్రంట్ గదిలోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని అయితే కూర్చోవాలండి. మొత్తం కూడాను చెమటలు కారిపోతున్నాయి అనమాట. ఇంకా సరే కదా వాషింగ్ మిషన్ వేసాను కదా అని చెప్పేసి అయితే వాషింగ్ మిషన్ చూడడానికి బయటకు వచ్చానండి. ఇంకా ఇది మనకి 15 నిమిషాల టైం అయితే అడుగుతుందనమాట. సరే అని చెప్పేసి అయితే ఈలోపు కాసేపు కూర్చొని ఫ్యాన్ గాల్లోనూ వద్దామని అయితే ఎదురుగదిలోకి వెళ్దామని వెళ్తున్నానండి. ఈలోపు మళ్ళీ కూర ఎలా ఉందా అని చెప్పి కూర చూస్తున్నాను. ఇంక ఇదే కదండి మనకి కూర్చుందామన్నా సరే, నుంచుందామన్నా సరే ఏదో ఒకటి పని కనిపిస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా చూసారా పులుసు అంతా కూడాను ఆయిల్ ఎలా వస్తుందో పైకి, ఇంకా ఇది అవ్వాలండి, ఇంకా అవ్వలేదు. ఇంక ఇప్పుడైతే ఫైనల్‌గా నేను వంటగదిలోకి అయితే వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే చాలా అంటే పొద్దున్న నుంచి కూడాను అసలు ఎలా ఉందంటే అలా ఉందండి. ఇంక ఇవాళైతే దుర్గ లేట్‌గా వచ్చిందనమాట. నేనైతే అనుకున్నాను అమ్మో! రాదా ఏంటి అంట్లు నేనే తోముకోవాలా అనుకున్నానండి. కానీ లేదండి. ఫోన్ చేశాననమాట చూసి. ఫోన్ చేస్తే లేదు లేదు వస్తాను అనని చెప్పింది. ఇంక సరే అనుకున్నాను. ఎందుకంటే నేను స్నానం కూడా చేసేసాను. మళ్ళీ అంట్లు తోముకోవాలా అని అనిపించిందండి. ఇంక సరే అని చెప్పేసి అయితే కర్రీ అయితే అయిపోయిందండి. నేను ఎప్పుడైనా సరే చేప తలముక్క అయితే తింటాననమాట. అదే నాకు ఇష్టమండి. ఇంకా ఫ్రై ముక్క ఒకటి వేసుకొని, తలముక్క వేసేసుకొని, ఒక బెండకాయ వేసుకొని, కొంచెం పులుసు అయితే వేసుకొని తెచ్చుకున్నానండి. ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను అనమాట. చాలా నీరసం అయితే వచ్చేసిందండి. ఇంక నేను టిఫిన్ తినేసరికి 11:30 అయిపోయిందండి. ఇంకా ఆకలి అయితే వేయట్లేదు. కానీ టయానికి కొంచెం తినేసామనుకో ఏ గొడవ ఉండదు కదా అని చెప్పేసి అయితే కూర టేస్ట్ చూడడానికైనా ముందు తెచ్చుకున్నానండి. అసలు పులుసు అయితే చాలా బాగుందండి. టేస్టు ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్‌గా కుదురుతుందనమాట. లేకపోతే మా వాళ్ళు అసలు ముట్టుకోరండి బాగోపోతే. చాలా బాగుంది. బెండకాయలో కూడా బాగా పులుపును, ఉప్పు కూడా బాగా పట్టిందండి. ఇంక ఇది ఇలా ఉంచేసేసి కూర సాయంత్రం తింటే అసలు చూడక్కర్లేదండి ఎంత బాగుంటుందో. ఇంక మా అమ్మగారికి కూడా కూర ఇవ్వలేదనమాట. సాయంత్రం ఇవ్వాలండి. ఇప్పుడే నేను ఏం కూర వండుతున్నావు అని అడిగితే ఇలా ఫిష్ తీసుకొచ్చారని చెప్తే ఇంకా వండేవా అన్నారు. లేదు వండలేదు, అది ఇప్పుడు మొదలు పెడుతున్నానని చెప్పానండి. సరే అయితే సాయంత్రం వేసుకుంటావా అని అడిగితే ఇంకేం చేస్తాను సాయంత్రమే కదా వేసుకోవాలి అని చెప్పేసి అయితే మా అమ్మ అందండి. పులుసు మరీ చిక్కగా కాకుండాను, మరీ పలచగా కాకుండా అయితే పెట్టానండి. అసలు చాలా బాగుందనమాట. జలుబు ఉన్న వాళ్ళు తింటే అసలు జలుబు ఎగిరిపోతుందండి. ఇట్టే అంత కమ్మగా ఉంది, అంత స్పైసీగా కూడా ఉందండి. ఎందుకంటే మిరియాల పొడి, ధనియాలు, మిరియాలు, మెంతులు కూడా పొడి చేసి అయితే వేసానండి. చాలా బాగుంటుందన్నమాట అలా చేసుకుంటే. ఇంక నేను ఎప్పుడు కూడానండి తలముక్క తింటానండి. నాకు చేప తలముక్క అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తినేసేసాను, అయిపోయింది. ఇంకా ఫ్రై ముక్క కూడా చాలా బాగుందండి. ఇంకా వాషింగ్ మిషన్ అయితే మనకి సిగ్నల్ ఇచ్చేసిందండి అయిపోయిందని. బట్టలైతే ఆరేసేస్తున్నాను. ఇంక ఇందులోకి చీరలు అన్నీ కూడా కలిపేసి వేసానండి. ఇంక ఇవాళ బెడ్షీట్ కూడా తీసేసాననమాట. రేపు లక్షవారం కదా అని చెప్పేసి అయితే బెడ్షీట్ కూడా తీసానండి. ఇంక ఇప్పుడైతే నేను నాన్ వెజ్ వండాను కానీ ఇంకా సాయంత్రం అయితే మళ్ళీ పొయ్యి క్లీన్ చేసుకోవాలండి. ఇల్లు తడిగొట్ట పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే లక్షవారం కూడా చేస్తాను కాబట్టి రేపు లక్షవారం మళ్ళీ ఎల్లుండ శుక్రవారం కదా, ఇంకా అవన్నీ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇంక మళ్ళీ ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలండి. అందుకే బెడ్షీట్లు అవి కూడా తీసేసాను. ఆల్రెడీ ముందే నేను బెడ్షీట్లు, దుప్పట్లు అన్నీ కూడాను కర్టెన్స్ మొత్తం అన్నీ ఉతికేసానండి. ఇది పైన కనిపిస్తుంది ఏంటో అని అనుకుంటున్నారా, మాకు వాషింగ్ మిషన్కి ఎండ వచ్చేస్తుంది అనమాట. ఎండ వచ్చేస్తుందని చెప్పేసి అయితే ఇంట్లోనూ కొంచెం వాడిని ఉంటాయి కదండి కర్టెన్స్, అవి అయితే నేను కిటికీకిని తీగకైతే కాంబినేషన్గా పెట్టానండి. అలా పెడితే ఎండ తగలకుండా ఉంటుంది కదా అని. ఎందుకంటే దీనికి ఏదోటి సెట్ చేసే వరకు కూడా తప్పదు కానీ అయితే పెట్టానండి. కానీ కింద నుంచి అయితే ఎండ వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇక్కడ చీర ఆరేస్తే కొంచెం ఎండ రాదు కదా అని చెప్పేసి అయితే చీర ఇక్కడ ఆరేస్తున్నానండి. కానీ చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఎందుకంటే ఆ కర్టెన్స్‌కి నేను క్లిప్‌లు పెట్టేసి అయితే పెట్టామండి. ఈ చీర ఆరేయడానికి నాకు ఎంత చిరాకు వచ్చిందో. ఎందుకంటే అస్సలు వేయడం కుదరట్లేదనమాట. ఇంకా తిట్టుకుంటా అయితే వేసుకుంటున్నానండి. ఏం చేస్తాం, ఎంత తిట్టుకున్నా ఎంత చేసినా సరే మన పని మనకు తప్పదు కదా. కాకపోతే నాకేంటంటేనండి కొంచెం రెస్ట్, వాషింగ్ మిషన్ వచ్చింది కాబట్టి కొంచెం రెస్ట్గా ఉందండి. లేకపోతే నాకు ఈ బట్టలు, ఇంట్లో వర్క్ ఇదంతా కూడా చాలా ఎక్కువైపోయేది. వాషింగ్ మిషన్ వచ్చాకైతే పొద్దుటే ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకొని లిక్విడ్ వేసేసి అట్లా పెట్టేసి అయితే తర్వాత ట్యాప్ వచ్చేటప్పుడు అయితే ఆన్ చేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత స్నానం చేసేసుకొని ఇంట్లో పని అంతా చూసుకుంటున్నాను అనమాట. అంట్లు తోమడానికి కూడా తను తోమేస్తుంది కాబట్టి నాకు గొడవ ఉండలేదండి. లేకపోతే మొత్తం చేసుకోవాలంటే చాలా చిరాకు వచ్చేసేది. ఇంకా బెడ్షీట్లు, పిల్లో కవర్స్ మొత్తం అన్నీ కూడా తీసేసి ఇందులో వేసేసానండి. ఇంకా రేపు టవల్స్ వేయాలి. ఎందుకంటే టవల్స్ నిన్నే వేసాను అనమాట.
మా వాళ్ళైతే తుడుచుకొని ఇంకా ఎలా పడితే అట్లా పడేసేస్తారండి టవల్స్. నేనైతే తీసుకొచ్చి మళ్ళీ అట్లా ఆరేస్తానండి బయట. ఇంక ఇంట్లో వాళ్ళ గురించి తెలియనిది ఏముంటుందండి అసలు. ఫ్రెండ్స్ ఇంతేనండి మన వీడియో ఈరోజు. మన వీడియో నాకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు లైక్ చేసి వీడియో చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కువ మనకి మెయిల్స్ అయితే వస్తున్నాయన్నమాట. మీరు వాచింగ్ అవర్ కంప్లీట్ చేసుకోండి, వీడియోస్ కంటిన్యూగా పెట్టండి అని అయితే మెయిల్ అయితే వస్తుందండి. కానీ వీడియోస్ అయితే నేను సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను కూడా ముందుకు వెళ్తానండి. ఇంకా కంటిన్యూగా కూడా డైలీ వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. డే రొటీన్ ఉంటుంది అండి. అంటే ఈరోజు ఎలా మీకు రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తానో ఆ టైప్లో అయితే డే అండ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా బెడ్షీట్లు ఉన్నాయి కదండి. బెడ్షీట్లు అయితే ఇక్కడ సందులో అయితే బాగా ఎండ వస్తుందండి. ఇంక ఇక్కడైతే ఆరేసేసుకుందామని అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇక్కడ అనుకోండి మనకి ఇబ్బంది ఉండదండి, బాగా ఆరిపోతాయి. ఇంకా సాయంత్రం వరకు తీసే పని ఉండదండి. ఇంకా బాగా ఆరితేనే మనకి ఉతుక్కున్నా సరే నీట్నెస్గా ఉంటాయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. బాయ్ ఫ్రెండ్స్.